హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకవేళ ఇలా ఉన్న మీ ఆడియోని ఇలా చేంజ్ చేసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇవాళ మనం సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ తో ఇలాంటి ఆడియో ఎన్హాన్స్మెంట్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నా, అది గిట క్యాప్కట్ పీసీలో. దీనికోసం మీరు ఏం చేయాలంటే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే క్యాప్కట్ మీద చాలా వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్ లో. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం, పదండి. సో ఒకసారి ఇక్కడ మనం స్క్రీన్ మీదకి వచ్చేసాం కదా, ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేశాక ఫస్ట్ మనం ఏంటంటే విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్రోటాన్ విపిఎన్ అని చెప్పి యూజ్ చేస్తున్నా కదా. ఈ విపిఎన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియో చేసి పెట్టా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా, వెళ్ళి వాచ్ చేయండి. ఈ విపిఎన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ విపిఎన్ ఓపెన్ చేద్దాం. విపిఎన్ అది ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే చేంజ్ సర్వర్ డిస్కనెక్ట్ ఉంది, నేను ఆల్రెడీ కనెక్టెడ్ లో ఉన్నా. సో ఒకసారి రిఫ్రెష్ చేసుకొని మన క్యాప్కట్ ఓపెన్ చేద్దాం. క్యాప్కట్ ఓపెన్ అయ్యాక నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఆడియో ఎన్హాన్స్మెంట్ కూడా ఇలా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ బటన్ ఉంది కదండి. ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేశాక ఇక్కడ శాంపుల్ వీడియోని నేను నైట్ సెండ్ చేసి పెట్టుకున్నా ఒకటి. సో ఒక్క సెకండ్ ఆగండి. ఓకే, ఇది డిలీట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక శాంపుల్ వీడియోని యాడ్ చేసుకున్నా టైమ్ లైన్ లో. ఒక్క సెకండ్ దీన్ని ఇలా పెద్ద చేసి చూపిస్తా. ఓకే, ఒకసారి మీరు దీని ఆడియో వినండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయాల్టి టాపిక్ లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మన మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్ లోకి, లేకపోతే ల్యాప్టాప్ లోకి, లేకపోతే మ్యాక్ బుక్ లోకి ఫోటోస్, ఫైల్స్, వీడియోస్. సో మీరు అక్కడ చూసినట్లయితే మన ఆడియో అనేది వాల్యూమ్ చాలా తక్కువ ఉంది, అండ్ అంత ఎన్హాన్స్మెంట్ లేదు, అండ్ నాయిస్ కూడా ఉంది. దాని అన్నిటిని మనం ఇలా క్యాప్కట్ లోనే రెడ్యూస్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు స్టెప్ బై స్టెప్ చూడండి, సింపుల్ అండ్ ఈజీ వేలో చెప్తాను నేను. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే దీని మీద మన వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా కటింగ్స్ కానీ ఎడిటింగ్ కానీ ఉంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎటువంటి కటింగ్స్ లేదు. ఒకవేళ కటింగ్స్ ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా కటింగ్స్ ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. ప్రస్తుతం నాకైతే ఎటువంటి కటింగ్స్ అనేవి లేవు, సో నేను కట్ చేసుకోను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే పార్ట్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఆడియో ఆప్షన్ ఉంది కదా, ఈ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్హాన్స్ ఆడియో, రెడ్యూస్ నాయిస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి ఇట్లా ఇట్లా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆడియో మీదకి వచ్చాక ఇక్కడ మనకి ఎన్హాన్స్ ఆడియో, రెడ్యూస్ నాయిస్ ఉంది కదా. ఇప్పుడు నాకైతే ప్రస్తుతం ఇది ఫ్రీ చూపిస్తుంది, కానీ మీరు మీ పీసీలో ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ ప్రో ఫీచర్స్ వస్తుందన్నమాట. ఆ ప్రో ఫీచర్స్ ని గిట్ట మనం సింపుల్ అండ్ ఈజీ వేలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకు యూజ్ ఆప్షన్ వచ్చింది. అక్కడ ప్రీమియర్ ప్రో తీసుకోండి అని ఎటువంటి అడగట్లేదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మన పార్ట్ మీద, మన వీడియో మీద క్లిక్ చేసి దీని మీద రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది చూడండి. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తే మనది ఎక్స్ట్రాక్ట్ ఆడియో అవుతుంది. చాలా మందికి షార్ట్ కట్స్ తెలియదు కదా, వాళ్ళకి చెప్తున్నా. ఇక్కడ మనం కంట్రోల్ షిఫ్ట్ ఎస్ నొక్కామంటే మన ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇక్కడ మన ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది మీరు చూసినట్లయితే. సో మీరు ఏం చేయాలంటే మీ ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మన వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ని ఫుల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా 20.0 dB అని ఉంది కదా, దీన్ని ఫుల్ చేసుకోండి. ఇలా సింపుల్ గా ఫుల్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు వాయిస్ మీద ఈ ఏదైతే ఎక్స్ట్రాక్టెడ్ ఆడియో ఉందో దీని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం బేసిక్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఎన్హాన్స్ ఆడియో, రెడ్యూస్ నాయిస్ మీరు నార్మల్లీ ఓపెన్ చేసినప్పుడు అది ప్రో కనిపిస్తుంది, అంటే ప్రో తీసుకుంటేనే ఆ టూల్స్ యూజ్ చేయొచ్చు అని వస్తుంది. కానీ ఈ వీడియో లాస్ట్ లో నేను చెప్తా దాన్ని మనం సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా యూజ్ చేసుకోవాలో, ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ లో చెప్తా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనం ఎన్హాన్స్ నాయిస్ అని నొక్కి కొట్టేసాం కదా, ఇక్కడ చూసినట్లయితే మన ఎన్హాన్సింగ్ వాయిస్ అని వస్తుంది కదా, దీన్ని మీరు ఫుల్ చేసేసుకోండి. 75% ఉంటుంది, మీరు ఫుల్ చేసుకోండి. ఇక్కడ 25, దీనికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. రైట్, ఇక్కడ మన వాయిస్ అనేది ఎన్హాన్స్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకా రెడ్యూస్ నాయిస్ చేయాలి కాబట్టి ఇక్కడ రెడ్యూస్ నాయిస్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా మన వీడియోలో అనేది ఆడియో ఎన్హాన్స్ అయిపోతుంది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తా, చూడండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయాల్టి టాపిక్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మన మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్ లోకి, లేకపోతే ల్యాప్టాప్ లోకి, లేకపోతే మ్యాక్ బుక్ లోకి ఫోటోస్, ఫైల్స్, వీడియోస్. సో మీరు చూసినట్లయితే మన ఆడియో అనేది చాలా క్లియర్ అండ్ ఎన్హాన్స్ అయిపోయింది. ఒకసారి నీకు మళ్ళీ వినిపిస్తా, వినండి ఒకసారి. ఒక్కసారి మీరు చూసినట్లయితే నేను ఫస్ట్ వీడియో అండ్ మనం ఎన్హాన్స్ చేసిన వీడియో రెండింటిని ప్లే చేసి చూపిస్తే మీకు చాలా డిఫరెన్స్ అర్థమవుతుంది. మీరు చూడండి.
ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ అనేది మనం ఎడిట్ రా వీడియో, ఇక్కడ సెకండ్ పార్ట్ ఉంది కదా అది ఆడియో మనం ఎన్హాన్స్ చేస్తాం. రెండు ప్లే చేస్తా, ఒకసారి మీరే డిఫరెన్స్ చూడండి. ఓకే, ఒక్క సెకండ్, నాట్ బ్యాడ్. ఫుల్ చేసుకొని ప్లే చేస్తా, ఒక్క సెకండ్ అని చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయాల్టి టాపిక్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మన మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్ లోకి, లేకపోతే ల్యాప్టాప్ లోకి, లేకపోతే మ్యాక్బుక్ లోకి ఫోటోస్, ఫైల్స్, వీడియోస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయాల్టి టాపిక్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మన మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్ లోకి, లేకపోతే ల్యాప్టాప్ లోకి, లేకపోతే మ్యాక్బుక్ లోకి ఫోటోస్, ఫైల్స్. సో చూసినట్లయితే ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉందని మీకు క్లియర్ గా కనిపిస్తుందేమో అనుకుంటున్నా. సో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఫీచర్స్ యూస్ చేస్తామో ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఇది గిట్ట మనకి ప్రో ఫీచర్ అండి, కానీ నేను ఫ్రీగా యూస్ చేస్తున్నా. ఇది ఎటువంటి మనకి ఫేక్ న్యూస్ ఏం కాదు, మనం సింపుల్ అండ్ ఈజీ వేలో యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేయాలంటే దానికోసం ఫస్ట్ క్యాప్కట్ క్లోజ్ చేస్తాను నేను. ఓకే, ఇలా క్లోజ్ చేశాక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ విపిఎన్ అయితే వాడతారో అది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది మనం విపిఎన్ యూస్ చేసేటప్పుడు. నేనైతే ఈ ప్రోటాన్ విపిఎన్ అనేది ఏదైతే ఉందో ఇది యూస్ చేస్తా. ఇది నేను ఆల్మోస్ట్ యూస్ చేయబట్టి ఒక 4 years అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లేటెస్ట్ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవాలి క్యాప్కట్. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ విపిఎన్ డిస్కనెక్ట్ చేసుకుంటా ఒకసారి. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసి ఇప్పుడు మళ్ళీ విపిఎన్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ విపిఎన్ కనెక్ట్ అయ్యాక మనం ఏం చేయాలంటే రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ మనం క్యాప్కట్ ఓపెన్ చేయాలి. క్యాప్కట్ ఓపెన్ చేశాక మీరు ఇప్పుడు ప్రో ఫీచర్స్ ని ఫ్రీగా ఎలా యూస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ చాలా వీడియోస్ ఎడిట్ చేశాను. నా ట్రాష్ లో గిట్ట చాలా ఉంటాయి, నేను అవన్నీ ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటా. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే సైన్ ఇన్ అయిపోతారు. సైన్ ఇన్ అయితే మాత్రం మీకు ప్రో ఫీచర్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. మీరు సింపుల్ గా ఏం చేయాలంటే ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వకండి. సైన్ ఇన్ అవ్వకుండా మీరు క్యాప్కట్ యూస్ చేసినప్పుడు ప్రో ఫీచర్స్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎన్హాన్స్ ఆడియో చేసి చూపించాను కదా, అలాగే సింపుల్ అండ్ ఈజీ వేలో ప్రో ఫీచర్స్ యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు చిన్న మిస్టేక్ ఏం చేస్తారంటే సైన్ ఇన్ అయిపోతారు. ఆ సైన్ ఇన్ మాత్రం అవ్వద్దు. సైన్ ఇన్ అవ్వకుండా యూస్ చేస్తే ప్రో ఫీచర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు మీరు గిట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. అండ్ మీకు క్యాప్కట్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నాలెడ్జ్ కావాలి క్యాప్కట్ గురించి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో చాలా వీడియోస్ చేయబోతున్నా క్యాప్కట్ మీద. అంతవరకు సైనింగ్ ఆఫ్ అర్నా టాక్స్. బాయ్ బాయ్.